బెండకాయ పులుసు కథ రచన ఒంగోలు పద్మావతి. సీతాపురం అనే ఊళ్ళో రోసయ్య అనే రైతు ఉండేవాడు. వాడికి 5 ఎకరాలు పొలం ఉండేది. కొడుకు పుట్టాలని అనేక మొక్కులు మొక్కాడు. 4 కూతుళ్ళు. తరువాత రోసయ్యకి అబ్బాయి పుట్టాడు. రోసయ్య భార్యకు నొప్పులు వచ్చే సమయంలో బెండకాయ పులుసుతో భోజనం చేసింది. ఆ తర్వాత హాస్పిటల్కు తీసుకువెళ్తే వాడు బెండకాయ తొక్కతోనే పుట్టాడు. నర్సు నవ్వుకుంది. బంధువులు అప్పటి నుంచి వాడిని బెండకాయ పులుసు అని చెప్పుకునేవారు. రోసయ్య బంధువులందరినీ పిలిచి సింహాద్రి అనే పేరు నామకరణం చేశాడు. వాడిని పిలిచేటప్పుడు సింహాద్రి అని పిలిచినా ఎవరితోనైనా వాడి గురించి చెప్పేటప్పుడు ఆ బెండకాయ పులుసు లేడు అని చెప్పుకునేవారు. ఇది ఊరు వాడలా పాకిపోయింది. ఎంతలా అంటే సింహాద్రి అనే పేరు మరిచిపోయేలా. దానికి తగ్గట్టుగానే రోజు బెండకాయ కూరతో కానీ అన్నం దిగదు. ప్రతిరోజు బెండకాయతో ఏదో రకం ఉండాల్సిందే. అదే నీసు భోజనాలు ఎప్పుడైతే పచ్చి బెండకాయనైనా సరే తిని బెండకాయ పులుసు అనే నామానికి న్యాయం చేసేవాడు. ఇలా పెరిగి పెద్దవాడయ్యాడు సింహాద్రి. రోసయ్య 4 కూతుర్లకి 4 ఎకరాలు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఎకరం పొలం, ఉన్న ఇల్లు, తన ఇల్లు ఇచ్చి జబ్బుతో చనిపోయాడు. తల్లితో సింహాద్రి జీవిస్తున్నాడు. ఏ పని చేత కాదు. ఇన్నాళ్ళు రోసయ్య పొలం పండించి ఇల్లు జరిపేవాడు. సింహాద్రిని ఆ కష్టం తెలియకుండా పెంచాడు. ఇప్పుడు ఇంటి బాధ్యత సింహాద్రిపై పడింది. చదువు సరిగ్గా అబ్బలేదు. ఏ పని చేద్దాం అనుకున్నా పని చేత కాదు. ఉద్యోగం చేద్దామంటే సరైన చదువు లేదు. వ్యాపారం పెడదామంటే చేతిలో డబ్బు లేదు. దిగాలుగా ఉన్న సింహాద్రిని వాళ్ళ అమ్మ ఇలా అడిగింది. సింహాద్రి, ఏమిటి అలా ఉన్నావు? ఏం చేయాలో తెలియటం లేదమ్మా. ఈ ఇంటిని ఎలా నడపాడో పాలుపోవడం లేదు అన్నాడు సింహాద్రి. ఇన్నాళ్ళు మీ నాన్న నీడన బ్రతకటం వలన నీకు బాధ్యత అంటే తెలియలేదు. నువ్వు ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించకపోతే నీకు పిల్లని ఎవరిస్తారు? చూడు సింహాద్రి, మనకున్న ఎకరం పొలంలో కాకుండా ఇంకొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించు. అదే నీ వృత్తి అని చెప్పింది. నాకు వ్యవసాయం తెలియదు కదమ్మా అన్నాడు సింహాద్రి. నేను ఉన్నానుగా, అన్ని పనులు నేర్పిస్తాను, భయపడుకు అంటూ ధైర్యం చెప్పింది వాళ్ళమ్మ. అమ్మ అమ్మ అంటూ సింహాద్రి వాళ్ళమ్మను కేక వేశాడు. ఏమిటి సింహాద్రి అంటూ వంట చేసే పనిని పక్కన పెట్టి వచ్చింది సింహాద్రి అమ్మ. అమ్మ, నేను జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు జ్యోతిష్కుడి దగ్గరికి ఎందుకు? నీకు సంబంధాలు చూసేటప్పుడు కదా అతని అవసరం. ఇప్పుడెందుకు? ఆశ్చర్యంగా అడిగింది వాళ్ళమ్మ. నన్ను వ్యవసాయం చేయమన్నావు కదా అమ్మా. నా పేరు మీద ఏ పంట వేస్తే బాగుంటుందో కనుక్కొని వస్తాను అన్నాడు సింహాద్రి. సరే, త్వరగా తెలుసుకొనిరా, భోజనం చేద్దువు గాని అంది వాళ్ళమ్మ. సింహాద్రి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న రవి, రాఘవులు, ఇదేంటి బెండకాయ పులుసుగాడు వస్తున్నాడు, కొంపదీసి నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని వస్తున్నాడా ఏమి రాఘవతో అన్నాడు రవి. వాడు వస్తే నీకేమైంది అన్నాడు రాఘవ. మొన్న ఓసారి ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని అన్నాడు. నాకు కుదరదు అన్నాను. మళ్ళీ ఆ విషయం అడగటానికి ఈ బెండకాయ పులుసు వస్తున్నాడేమో అంటూ కంగారు పడుతున్నాడు రవి. ఇంతలో సింహాద్రి అక్కడికి రానే వచ్చాడు. ఏమిటి రవి, బాగున్నావా? ఇక్కడే ఉన్నావేమిటి? జాతకం చూయించుకుందామని జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చావా? నేను కూడా జ్యోతిష్కుడి కోసమే వచ్చాను అన్నాడు సింహాద్రి. ఆ జ్యోతిష్కుడి కోసమా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు రవి. ఏమి లేదు, మొన్న నీతో ఒకసారి వ్యాపారం చేద్దాము అన్నాను కదా. అమ్మ ఏమి వ్యవసాయం చేయమంది. సరే, ఏ పంట వేస్తే లాభాలు వస్తాయో కనుక్కుందామని వచ్చాను అన్నాడు సింహాద్రి. రాఘవ నవ్వుతూ, వ్యవసాయం చేయడానికి ఎవరినైనా అడగాల? ఊళ్ళో వాళ్ళందరూ వేసే పంటలు పండించవచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చి డబ్బులు వదిలించుకోవడం ఎందుకు అన్నాడు. అవును రాఘవ, చెప్పింది కూడా నిజమే రవి అన్నాడు. ఊళ్ళో వాళ్ళు అందరూ ఒకే రకమైన పంట వేస్తున్నా అందరికీ
ఒకే రకమైన లాభాలు రావడం లేదు కదా. ఒకరికి లాభం వస్తే ఇంకొకరికి నష్టం వస్తుంది. అది వాళ్ళ చేతకానితనం వల్ల నష్టం వస్తుంది అన్నాడు రాఘవ. ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నది వ్యవసాయం, చేతకాకపోవడం ఏమిటి? ఇది చాలా ఒట్టి మాట. ఎవరి పేరుకు తగ్గట్టుగా వారు ఆ పంట పండిస్తే లాభాలు వస్తాయి అనేది నా ఆలోచన. అందుకే జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చాను. నేను లోపలికి వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటూ లోపలికి వెళ్ళాడు సింహాద్రి. ఈ బెండకాయ పులుసు ఎవరి మాట వినేలా లేడు. ఇద్దరూ నవ్వుకున్నారు. నమస్కారం అండి సింహాద్రి, రెండు చేతులు నమస్కారం అండి అంటూ సింహాద్రి రెండు చేతులు జోడించి జ్యోతిష్కుడితో అన్నాడు. రా బాబు కూర్చో, ఏమిటి విషయం అన్నాడు. అయ్యా, మీరు దైవంతో సమానం. నేను ఏ పంట వేస్తే బాగుంటుందో నా జాత ప్రకారం వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. తమరు చెప్తే ఆ పంటే పండిస్తాను అన్నాడు సింహాద్రి. అలాగే నీ పుట్టుక వివరాలు ఇవ్వు అన్నాడు జ్యోతిష్కుడు. ఇచ్చాడు సింహాద్రి. జాతకం చూసిన జ్యోతిష్కుడు, చూడు సింహాద్రి, నువ్వు బెండకాయతో వ్యవసాయం చేయి, ఆ పంట నీకు బాగా కలిసి వస్తుంది అన్నాడు. సరేనండి, జ్యోతిష్కుడికి దక్షిణ ఇచ్చి బయటికి వచ్చాడు సింహాద్రి. రవి, రాఘవులు సింహాద్రి కోసం ఎదురు చూస్తున్నారు. రవి ఆతురతో వ్యవసాయం చేయమని ఏం చెప్పాడు జ్యోతిష్కుడు అని అన్నాడు. సింహాద్రి ఇలా చెప్పాడు, బెండకాయలు పంట పండించమన్నారు అన్నాడు. ఇద్దరు పక్కా నవ్వుతూ, ఒరే సింహాద్రి, నిన్ను అందరూ బయట బెండకాయ పులుసు అని పిలుచుకుంటుంటారు జనాలు. అది తెలిసి జ్యోతిష్కుడు బెండకాయలు పండించమన్నాడేమో. బెండకాయలు పండిస్తే లాభాలు ఎలా వస్తాయిరా? ఒక్క బెండకాయలు పండించి కూరగాయల మార్కెట్కి వేస్తావా అంటూ రవి, రాఘవులు వెటకారంగా అన్నారు. నేను నమ్మకంతోనే జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చాను. ఆయన చెప్పినట్టే చేస్తాను. నా నమ్మకం గొప్పదో మీ మాటలని నిజమవుతాయో తర్వాత తెలుస్తుంది అంటూ కోపంగా వెళ్ళాడు సింహాద్రి. జరిగిందంతా వాళ్ళమ్మతో చెప్పాడు సింహాద్రి. నీ ఇష్టం, చెప్పింది వాళ్ళమ్మ. ముందుగా పొలం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పొలం దున్నించాడు సింహాద్రి. తరువాత బెండకాయ విత్తనాలు నాటించాడు, కలుపు తీయించాడు. చెట్లు పెద్దవి అయ్యాక పురుగు పట్టకుండా మందు పిచికారీ చేయించాడు. కొన్ని రోజులకు నిగనిగలాడే బెండకాయలు తయారు అయ్యాయి. సింహాద్రి పంట చేతికొచ్చింది. బెండకాయలు బాగా విరగగాసాయి. మార్కెట్కి వేద్దామా అంది వాళ్ళమ్మ. వద్దమ్మా, బెండకాయలు ఎండనిచ్చి అప్పుడు కొద్దాము. ఎండిన బెండకాయలు నుంచి విత్తనాలు ఒలిపించి బస్తాలకు ఎత్తుదాం. బెండ విత్తనాలకు మంచి విరాకుంది పట్నంలో. ఆ విత్తనాలు ఏం చేసుకుంటారు? ఆశ్చర్యంగా అడిగింది కాంతమ్మ. బెండకాయ విత్తనాల నుంచి ఆయిల్ తీస్తారు. నేను జ్యోతిష్కుడు చెప్పిన తర్వాత పట్నం వెళ్ళి నా స్నేహితుడిని అడిగాను. బెండకాయ విత్తనాలను అమ్మమన్నాడు నా స్నేహితుడు. విత్తనాల వ్యాపారి మన ఊరికి పంపిస్తా అన్నాడు. విత్తనాలను రెడీ చేసిన తర్వాత అతడు వస్తాడు కొనుగోలు చేయడానికి. నువ్వు ఏమీ కంగారు పడకు నింపదిగా చెప్పాడు సింహాద్రి వాళ్ళమ్మ కాంతమ్మకు. కొద్ది రోజులకు వ్యాపారి సింహాద్రి దగ్గరికి వచ్చి విత్తనాలను కొనుగోలు చేశాడు. ఎకరాకు 10 బస్తాలు వచ్చాయి. బస్తా వచ్చి 8,000 నుంచి 10,000 దాకా ఉంది. మంచి లాభాలు అందుకున్నాడు సింహాద్రి. మరుసటి సంవత్సరం ఇంకా 4 ఎకరాలు కౌలుకు తీసుకొని బెండకాయ విత్తనాలు వేశాడు. ఈసారి కూడా విరగా కాసాయి. మంచి లాభాలు వచ్చాయి. కొంత పొలం కూడా కొన్నాడు. ఈ విధంగా సింహాద్రి పేరు, బెండకాయ పులుసు అనే పేరు మరింతగా స్థిరపడింది ఆ ఊళ్ళో. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.